హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మనకు హైదరాబాద్లో 15th గ్రాండ్ నర్సరీ మేళా జరిగింది కదండి, నెక్లెస్ రోడ్లో. ఈ స్టాల్ అంటే బృందావన్ నర్సరీ వాళ్ళ స్టాల్లో మాత్రం ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కిక్కిరిసి జనం అయితే నేను చూశానండి. 2 days నేను వెళ్ళాను. ఫస్ట్ డే వెళ్ళాను, లాస్ట్ డే వెళ్ళాను. చాలామంది ఈ స్టాల్ను విజిట్ చేశారండి. ఇంతగా ఈ స్టాల్ను విజిట్ చేయడానికి కేవలం కారణం వీళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండి. ఎంత చక్కని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయంటే చాలా అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. నేను కూడా ఒక 3 వెరైటీస్ ఆఫ్ మొక్కలు వీళ్ళ దగ్గర తీసుకున్నానండి. ఇంతకుముందు ఆన్లైన్లో కూడా తెప్పించుకున్నాను. చాలా బాగుంటాయండి వీళ్ళ ప్లాంట్స్. ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఈరోజు చూద్దామండి వీళ్ళ దగ్గర. అంటే నర్సరీ మేళకు అందరూ వచ్చి ఉండరు కదండి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు, లేదా హైదరాబాద్లో ఉన్నా కూడా కొంతమంది విజిట్ చేసి ఉండవచ్చు, ఎందుకంటే అందరికి వీలవద్దు కదా. సో విజిట్ చేయని వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నానండి. మనము ఆన్లైన్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం ప్లాంట్స్ తెప్పించుకోవచ్చండి. మిస్ అయిపోయి నర్సరీ మేళకు రాలేదు, ఈ ప్లాంట్స్ కొనలేదు అనుకునే వాళ్ళందరూ కూడా నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ పెడతానండి. ఆ నెంబర్కు మీరు కాల్ చేస్తే మీకు నచ్చిన ప్లాంట్ను ఇంటి వద్దకే వీళ్ళు పంపిస్తారు. మంచి వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి మనము ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూడండి. చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కలెక్షన్ అండి. ఇవన్నీ యూనిక్గా ఉన్నాయి, ఎక్కడ చూడని వెరైటీస్ అండి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, మినియేచరు, దేవతా వృక్షాలండి, కదంబము, రుద్రాక్ష. మామూలుగా ఈ కదంబం మొక్కలు, రుద్రాక్ష మొక్కలు అనేటివి చాలా పెద్ద మొక్కలు అవుతాయి. మొక్కలు కాదండి, వృక్షాలు అవుతాయి. అవి ఇండ్లల్లో మనము పెట్టుకోలేము, అంత పెద్ద వృక్షాలు అవుతాయండి. కాకపోతే ఇప్పుడు మినియేచర్ వెరైటీస్ వచ్చాయండి. అంటే మనము టెర్రస్ గార్డెన్లో కూడా మనం పెట్టుకొని వాటిని పెంచుకోవచ్చు. మనకి కార్తీక మాసం అలా వచ్చినాయనుకోండి, మనం ఈ మొక్కలకి పూజలు చేసుకోవడానికి బాగా ఉంటాయండి ఈ దేవతా వృక్షాలు. అలాగే మనకు కదంబం ఫ్లవర్స్ అమ్మవారి పూజకు బాగా ఉపయోగిస్తాం కదా. రుద్రాక్ష అనగానే మనకు తెలుసు ఎంత పవిత్రమైన మొక్క. సో ఇలాంటి మొక్కలన్నీ కూడా మనము పూజకు, మనం తులసి మొక్కనైతే ఏ విధంగా పెట్టుకొని మనం పూజ చేసుకుంటూ ఉంటామో, అలాగే ఈ కదంబము, రుద్రాక్ష ఇలాంటి మొక్కలను కూడా మనం పెంచుకోవచ్చండి. వాటి ఫ్లవర్స్ కూడా మనము పూజకు ఉపయోగించవచ్చు. చిన్న వెరైటీస్ అంటే పాట్లో పెంచుకునే వెరైటీస్. ఒక్కసారి వీళ్ళ మాటల్లోనే ఈ మొక్కల గురించి, వాటి ప్రత్యేకత గురించి కూడా తెలుసుకున్నామండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అన్ని రకాల మొక్కల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రసన్న అండి, బాగున్నారా? చాలా బాగున్నాను. ఇక్కడ మీరు మొత్తం నర్సరీ మేళాలో ఇక్కడ ఉన్నంత వెరైటీ ఇంకెక్కడ చూడరు. అంత వెరైటీ ఉంటుందండి ఇక్కడ. చాలా బాగుంది. ఈ రోజ్ ప్లాంట్ మీ దాంట్లో చూసాను, ఆర్కిడ్ రోజ్ అండి. ఆర్కిడ్ రోజ్ దాన్ని చూసి నేను మెసేజ్ పెట్టాను మీకు. చాలా అందమైన ప్లాంట్స్. నన్ను చాలా మంది, అంటే నా దగ్గర ఈ ప్లాంట్ ఉందండి అడిగారు చాలా మంది, ఎక్కడ తీసుకున్నారని. కానీ ఇప్పుడు నర్సరీ మేళాలో మీకు అవైలబుల్గా ఉంటుంది అందరికీ. చూడండి, చాలా బంచెస్ ఆఫ్ రోజెస్ వస్తాయి. అవునండి, ఇక్కడ బంచెస్ వస్తాయి. కొత్త రకం అండి, కొంచెం ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ అనమాట. ఆ పక్కన ఉంది కదా, అది రెడ్ షేడ్. ఇది ఎల్లో అండ్ రెడ్ షేడ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అండి. అచ్చు మనకి ఒక యాంగిల్లో చూసామంటే బర్డ్ లాగానే అనిపిస్తుందండి. పింక్, పర్పుల్, వైట్ 3 షేడ్స్ ఉన్నాయండి. ఇవి పెద్ద ప్లాంట్స్ అండి. మీకు ఇందులో చిన్న ప్లాంట్స్ కావాలంటే చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పింక్ కొత్తగా వచ్చిందనమాట. ఇక్కడ సీతమ్మ వాల్జడ అండి, చాలామంది అడుగుతున్నారు, నాకు కామెంట్స్లో పెడుతున్నారనమాట సీతమ్మ వాల్జడ ప్లాంట్స్. అలాగే మినియేచర్ కదమ్మ, రుద్రాక్ష ప్లాంట్స్ కూడా చాలామంది అడిగారు. అవి కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి. లక్ష్మి గారు ఇలా రండి. మెక్సికన్ కెలోడెండ్రం ప్లాంట్ అండి. ఇది మనకి చాలా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద కంటైనర్లు వేసుకుంటే పక్క నుంచి బేబీ ప్లాంట్స్ కూడా వస్తాయి. బంచ్ చూసారు కదా, చాలా బాగుంది కదా, డిఫరెంట్గా. ఇది మనకి 2 నెలలు ఉంటుందండి. బడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 నెలలు ఫ్లవరింగ్ ఉంటుంది. మళ్ళీ మనం అది కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఫ్లవర్ చూడలేదు నేను. కొత్త వెరైటీ అండి ఇది. ఈ వెరైటీని ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. ఇది ఈ ప్లాంట్ ఏంటి? రెడ్ జింజర్ అండి. వాడతారు. ఇంకా మాకు అంతవరకు తెలియలేదు, ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చాము మేము. అది
షోకే షో కోసం మాత్రమే ఆ ఫ్లవర్ అందం కోసం బుషీగా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. మాకు ఏంటంటే మెయిన్ నర్సరీస్కి డెవలప్ చేసుకోవడానికి వచ్చి తీసుకుంటూ ఉంటారనమాట. ఇండోర్ అండి. ఇది యాంథోరియం, సింగోనియం అండి, మాన్స్టర్స్, అలా ఇంకా అన్నీ వెరిగేటెడ్ అనమాట. ఈ ఈ మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా వెరిగేటెడ్ వెరైటీస్ ఉంటాయండి. కాస్ట్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. 5,000 అబోవ్ ఉంటాయండి ఇవన్నీ. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ మొత్తం. నేమ్ ఏంటి, ఇది పేరేంటి? అది పింక్ గార్డెనియా. పింక్ గార్డెనియా. నందివర్ధనంలో రెండు వెరైటీస్ అండి. ఇది రుద్రాక్ష మొక్క అండి. ఈ ఫ్లవరు రుద్రాక్ష మొక్కకు వచ్చిన ఫ్లవరు. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు రుద్రాక్ష మొక్కను ఇంత చిన్న ప్లాంట్ని అయితే చూడలేదండి. చాలా చిన్న మొక్కకే ఈ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్సే మనకి రుద్రాక్షలుగా తయారవుతాయి అన్నమాట. ఇంత చక్కటి మొక్కలు చూడండి. ఇలాంటి దేవతా వృక్షాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. రుద్రాక్ష, కదంబము ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇది ఆర్కిడ్ రోజ్ అండి. చాలా ఫ్లవర్స్ వస్తాయి, అంటే ఒక కొమ్మకే బంచెస్ ఆఫ్ రోజెస్ వస్తాయండి. చాలా మంది దగ్గర ఈ ఫ్లవర్ లేవు, ఈ మధ్య రీసెంట్గా వస్తున్నాయండి. చాలా బాగుంటాయి. ఈ ఫ్లవరు స్మెల్ కూడా చాలా బాగుందండి ఈ ఫ్లవర్కి. ఇక బర్డ్ ఆఫ్ ప్యారడైజు, శాండ్ పేపర్ వైన్లో 3 వెరైటీస్ ఉన్నాయండి. మామూలుగా ఎక్కడైనా మనము పర్పుల్ శాండ్ పేపర్ వైన్ ఫ్లవర్ చూస్తాం కదా, వీళ్ళ దగ్గర వైట్ కలరు ఇంకా పింక్ కలర్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా వస్తుంది పింక్ కలరు. నేను మొదటిసారి చూశాను. నా దగ్గర అయితే పర్పుల్ కలర్ది ఈ ప్లాంట్ ఉందండి, కానీ పింక్ కలర్ అయితే చాలా బాగుంది. ఇక సీతమ్మ వాలుజడ అయితే ఈ ప్లాంట్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. గాలికి అయితే చక్కగా ఊగుతూ ఎంత అందంగా ఒక జడలాగా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లాంట్ని చూస్తుంటే. ఈ ప్లాంట్ కూడా చాలామంది కొనుక్కున్నారండి. ఇంకా మెక్సికన్ కెలడెండ్రమ్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఆ కలర్ కాంబినేషన్, అంటే 2 కలర్స్ కాంబినేషన్లో పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది కదండి, చాలా అద్భుతంగా కనిపించింది. ఇంకా గోల్డెన్ గార్డెనియా, మిరప మందారంలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయండి. రెడ్ కలర్ ఒకటి, ఇంకా లైట్ క్రీమ్ కలరు. అంటే మామూలుగా రెడ్ కలర్ చూశాను కానీ లైట్ వైట్ కలరు అంటే క్రీమ్ కలర్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు. మంచి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉంటాయండి. ఇలాంటి ప్లాంట్స్ అన్ని మనం మొక్కలు ఇంట్లో పెట్టుకున్నా పెంచుకున్నా కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా. ఇక నేను కొనుక్కున్న మొక్కలండి వీళ్ళ స్టాల్లో మెక్సికన్ కెలడెండ్రమ్ ఒకటి, గోల్డెన్ గార్డీనియా. ఇది ఫ్లవర్తో లేదు కానీ ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇవి 2 మొక్కలు. ఇంకా మిరప మందారం ఇంకొకటి తీసుకున్నానండి, చిన్న ప్లాంట్, రెడ్ కలర్ మిరప మందారం తీసుకున్నాను. ఈ ఫ్లవర్ చూడంగానే చాలా అట్రాక్టివ్గా ఉంది, బాగా బ్రైట్ కలర్లో అనిపించింది. సో ఈ 3 ప్లాంట్స్ తీసుకున్నానండి. చాలా సూపర్ అసలు. అంటే ఈ వెరైటీస్ ఇంకెక్కడ కనిపించవు, లాస్ట్ టైం చూడలేదు, ఇప్పుడు కనిపించిన వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ చాలా అందంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్కలు, చాలా అందంగా.